మత్స్యకుండంకు స్వాగతం, సుస్వాగతం. సుందరమైన ప్రకృతి దృశ్యాలలో దాగి ఉన్న ఈ అద్భుతం అరకు లోయ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో శతాబ్దాల నాటి ఆలయం స్థల పురాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవాలయం మత్స్యగుండం యొక్క ప్రత్యేక కథనానికి కేంద్రంగా ఉంది. ఇక్కడున్న చెరువు మత్స్యరాజుల వారసులకు ఆశ్రయమిస్తుందని నమ్ముతారు మరియు స్థానికుల భక్తితో ఈ పవిత్రమైన చేపలను వేటాడడం లేదా తినటం కానీ చెయ్యరు. మత్స్యగుండం యొక్క మత్స్యరాజుల సంరక్షకుడు శివుని అవతారమైన శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి. ప్రవేశ ద్వారం వద్ద మంత్రముగ్ధులను చేసే మత్స్యకన్య శిల్పం ఉంటుంది. ఇక్కడ చెరువులోని చేపలను చూడటానికి కొంత సమయం కేటాయించండి. ఒక్కొక్కటి ఒక్కో పురాణ కథను చెబుతాయి. వ్యూ పాయింట్ నుండి ప్రకృతి సౌందర్యానికి సామరస్యమైన పర్వతాలు మరియు పచ్చని విశాల దృశ్యాలను చూసి ఆనందించండి. శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి యొక్క దైవీక ఆశీర్వాదాన్ని పొందండి. ఆధ్యాత్మిక సంబంధాన్ని ఈ శక్తి నిండిన ఆలయ ప్రాంగణంలో పెంపొందించుకోండి. పురాణం మరియు వాస్తవికత కలిసే మత్స్యగుండం ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాలను సందర్శించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.